హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ రాజేంద్ర. ఈరోజు వచ్చేసి ఒక చిన్న టిప్ అనమాట. టిప్ అంతే కాదు, ఒక చిన్న రెసిపీ. రెండే నిమిషాల్లో అయిపోయి సూపర్ డూపర్ టేస్టీ రెసిపీ. అసలు దీని టేస్ట్ ముందర ఫ్రైడ్ రైస్ అయితే ఏ మూలకి రాదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ వచ్చేసి ఏం లేదండి, మనమైతే నైట్ అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు, దాన్ని అయితే ఈజీగా అండ్ లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ సూపర్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇందులో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కారం వేసుకోవాలి. కారం ఎంత వేసుకోవాలనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, మీరు ఎంత కారం తింటారనే దాన్ని బట్టి మాత్రమే యాడ్ చేసుకొని, నేను చెప్పానని మాత్రం యాడ్ చేసుకోవద్దు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవి రెండింటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి, బట్ కారం అనేది మాడిపోదు, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం నైట్ తీసుకున్న అన్నాన్ని మంచిగా పొడిగా ఎక్కడ కూడా ముద్దలు అనేది లేకుండా తీసుకొని ఆ అన్నాన్ని ఇందులో వేసేసి మంచిగా చక్కగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా వైట్ కలర్ మెతుకు అనేది ఉండకూడదు. అన్నం అందులో వేసుకున్న తర్వాత మాత్రం ఫ్లేమ్ని హైలో ఉంచేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో ఉంచుకున్న తర్వాత ఎక్కడ కూడా వదిలేకుండా అలా కలుపుకుంటూనే ఉంటే 2 నిమిషాలు అంటే 2 నిమిషాల్లో మనకు వేడిగా అసలు మంచి సూపర్ టేస్టీ రెసిపీ తయారైపోతుంది. చూస్తున్నారు ఇక్కడ ఎంత మంచి కలర్ వచ్చిందో. అన్నం అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం అన్నం అండి దీని పేరు వచ్చేసి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి కనుక చేసి మీ పిల్లలకు పెట్టారంటే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా మమ్మీ ఇదే చేయమని నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎన్నోసార్లు అడుగుతారంటే మీకు చేయలేక విసుగొస్తుంది అనమాట, అంత మంచిగా ఉంటుంది. 2 నిమిషాల్లోనే అయిపోతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేసేయండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.